95 - 50 చేయండి, ఎంత వస్తుందో చూడండి. 45 వస్తుంది. ఎందుకు ఇది చేయమన్నాను తెలుసా? టిమ్ డేవిడ్ కొట్టిన స్కోర్ 50. ఒకవేళ వాళ్ళ తోటి బ్యాట్స్మెన్ల లాగా 1, 2 కొట్టి ఉంటే, ఒకవేళ డక్అవుట్ అయి ఉంటే అంటే ఆర్సీబీ 45, 46 అంటే వాళ్ళ లోయెస్ట్ స్కోర్ని కూడా రీచ్ అవ్వకుండా ఇంకా లోయెస్ట్ స్కోర్ని రిజిస్టర్ చేసేది. అంటే టిమ్ డేవిడే నిన్న మ్యాచ్లో ఆర్సీబీ వాళ్ళకు దేవుడు అనమాట. మ్యాచ్ ఓడిపోయినా కూడా అంటే ఎక్కడ ఆర్సీబీ 49 రన్స్ లోపు ఆల్అవుట్ అవుతుందేమో అని చెప్పి ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ గజ్జ వణికిపోయారు. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే, ఇక్కడ ఫాస్ట్గా వెళ్ళే ట్రైను ఎక్కడైనా యాక్సిడెంట్ అయినప్పుడు బోగీలన్నీ పడిపోతాయి కదా, కొలాప్స్ అయ్యి. కనీసం ఆ బోగీలన్నా ఎక్కడో చోట ఆగుతుందేమో, కానీ ఆర్సీబీ బ్యాటింగ్ కొలాప్స్ మాత్రం ఆగట్లేదు. అదేంటి స్వామి అలా అవుట్ అవుతారు మీరు? ఏదో విరాట్ కోహ్లీ పార్టీ ఇస్తాన్నాడు డ్రెస్సింగ్ రూమ్లో అన్నట్టుగా పట్ట పరిగెడుతున్నారు ఎందుకు అందరూ? అంటే పిచ్ బాగాలేదు అంటారేమో. ఎస్, పిచ్ దగ్గరికి వస్తాను, అన్నీ మాట్లాడతాను. ఫస్ట్ చూసాము అంటే కేవలం 95 రన్స్ చేసింది. 14 ఓవర్స్ మ్యాచ్ జరిగిందనమాట. వర్షం కారణంగా లేట్గా స్టార్ట్ అవ్వడం వల్ల. సో 9 వికెట్స్ కోల్పోయింది. ఇక తర్వాత పంజాబ్ కింగ్స్ 98 రన్స్ చేసింది, 5 వికెట్స్ కోల్పోయి 12.1 ఓవర్స్లో మ్యాచ్ని చేసేసింది, గెలిచేసింది. అయితే బెంగళూరులో వర్షం పడింది. వర్షం అన్నది నిన్న మ్యాచ్ జరిగేటప్పుడు మాత్రమే కాదు, ఒక 2-3 డేస్గా నైట్ టైం పడుతూనే ఉందట. ఆ కారణంగా పిచ్ని ఒక 3 రోజులుగా కవర్ చేసే ఉంచారట. సో అలా ఉంచినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఆ పిచ్ బౌలింగ్కే అనుకూలించి తీరుతుంది, డౌట్ లేదు. ఇక్కడ దరిద్రం ఎలా ఉందంటే ఆర్సీబీది టాస్ కూడా గెలవలేదు. పంజాబ్ వాళ్ళు టాస్ గెలిచారు. ఫిల్ సాల్ట్ వచ్చాడు, ఒక 4తో స్టార్ట్ చేశాడు. గేమ్ సెట్ అయింది అనుకునే లోపే వికెట్లు స్టార్ట్. హర్షదీప్ సింగ్ బౌలింగ్లో ఫిల్ సాల్ట్ అవుట్. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 21 దగ్గర, ఇక నెక్స్ట్ లియామ్ లివింగ్స్టన్ 26 దగ్గర, జితేష్ శర్మ 32 దగ్గర, కృణల్ పాండ్యా 33 దగ్గర. ఏంది ఇది? ఇలానే కొలాప్స్ జరిగిందనమాట. సో ఈ కొలాప్స్ని ఆపడానికి దేవుడిలాగా వచ్చాడనమాట టిమ్ డేవిడ్. లాస్ట్లో 50 రన్స్ అంటే లాస్ట్ 2-3 ఓవర్స్లో తన హిట్టింగ్ మొత్తం చేశాడు. సో ఫెంటాస్టిక్. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే ఇక్కడ బేసిక్గా సో పిచ్ అనేది బౌలింగ్కి అనుకూలిస్తుందని వాళ్ళకి ముందే తెలుసు. ఓపెనర్స్ ప్రిపేర్ అవ్వలేదు, హిట్టింగ్ చేద్దామని వెళ్ళారు. మరి ఎందుకో తెలియదు, మరి అంటే స్లోగా ఆడుకుందాం అనుకోలేదు. 14 ఓవర్సే ఉన్నాయి, తొందరగా కొట్టేయాలనుకున్నారో మరి తెలియదు. సో ఫిల్ సాల్ట్ అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ అయినా ఆడాల్సింది, ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్, తనకు తెలుసు అలాంటి పిచ్చెస్ తను ఎన్నో చూసుంటాడు, తను కూడా ఆడలేదు. తర్వాత వచ్చిన వాళ్ళైనా అరే వికెట్లు పడిపోతున్నాయి, మనం ఈ టైంలో జాగ్రత్తగా ఆడాలన్న భయం ఎవ్వడికి లేదనమాట. అందరూ అలాగే వెళ్ళిపోయారు. అండ్ పంజాబ్ కింగ్స్ బౌలింగ్ గురించి మనం ప్రివ్యూ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసాము. చాహల్ ఫామ్లో ఉంటే వాళ్ళకు 100 ఏనుగుల బలం వచ్చినట్టే అని చెప్పాము. అదే జరిగింది. తను మళ్ళీ ఇంకొకసారి మ్యాజిక్ క్రియేట్ చేశాడనమాట. అయితే అందరికన్నా ఎక్కువ మ్యాజిక్ చేసింది మార్కో జెన్సన్ అనమాట. 3 ఓవర్స్లో 2 వికెట్స్ తీసుకున్నాడు, జస్ట్ 3.3 ఎకానమీతో. ఇక తర్వాత చాహల్ 2 వికెట్స్, అంటే బౌలింగ్ వేసిన ప్రతి ఒక్కరు వికెట్ తీసుకున్నారు. అందరూ 2 వికెట్స్. ఓన్లీ జావియర్ బ్రాటెట్ మాత్రమే 1 వికెట్ తీసుకున్నాడు అనమాట. సో లాస్ట్లో హర్ప్రీత్ బ్రర్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ తను కూడా 2 వికెట్లు తీసుకున్నాడు. సో ఈ విధంగా మ్యాచ్ అనేది చాలా ఘోరంగా జరిగిపోయింది అనమాట. అంటే ఒక ఫన్నీ థింగ్ ఏంటి అంటే మ్యాక్స్వెల్ ఈరోజు మ్యాచ్లో ఆడకుండా రివెంజ్ తీర్చుకున్నాడు. ఎందుకు తెలుసా? ఈ పిచ్ పైన ఒకవేళ మ్యాక్స్వెల్ ఆడి ఉంటే ఖచ్చితంగా డక్అవుటో 1నో 2నో కొట్టేవాడు అనమాట. సో ఆ క్రెడిట్ ఆర్సీబీ వాళ్ళకి ఇవ్వకుండా తనే మ్యాచ్లోకి తప్పుకొని మార్కస్ స్టోయినిస్ వచ్చాడనమాట ఈరోజు మ్యాచ్లోకి. అతని ప్లేస్లో జాష్ ఇంగ్లీష్ అలాగే కంటిన్యూ అయ్యాడు. సో సెకండ్ ఇన్నింగ్స్కి పిచ్ అనేది కొంచెం అలానే ఉంది, ఇంకా బౌలింగ్కి అనుకూలిస్తుంది అనమాట. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ బ్యాట్స్మెన్స్ కూడా బాగా స్ట్రగుల్ అయ్యారు. జోస్ హ్యాజల్వుడ్ ఫెంటాస్టిక్ బౌలింగ్ చేశాడు. అయితే స్టార్టింగ్ స్లోగా స్టార్ట్ చేశారు, తర్వాత పికప్ అందుకునే టైంలో వీళ్ళకు కూడా వికెట్లు పడిపోయాయి అనమాట. సో ప్రప్సిమ్రాన్ సింగ్ 13, ప్రియాన్ షారే 16, శ్రేయస్ అయ్యర్ 7. కొంచెం క్విక్గానే పడ్డాయి వికెట్స్. బట్ పవర్ ప్లే అంటే స్టార్టింగ్ వెంటనే పడకుండా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వీళ్ళు వికెట్ పడిన స్టార్ట్ అయ్యాయి అనమాట. అంటే కోలుకున్నారు అనుకునే వికెట్, ఈ విధంగా పడినాయి. బట్ మధ్యలో 2 క్విక్ వికెట్స్ పడడం వల్ల జోస్ హ్యాజల్వుడ్ బౌలింగ్లో మ్యాచ్ ఒక్కసారిగా ఆర్సీబీ వైపు వెళ్ళిపోయింది. సరే ఏమైనా ఇక్కడ నుంచి ఏమైనా మ్యాజిక్ చేస్తారేమో అనుకుంటే నో, నేహల్ వజేరా ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదన్నమాట. 33 రన్స్ కొట్టాడు జస్ట్ 19 బాల్స్లోనే. సో మ్యాచ్ అనేది చాలా సింపుల్గా గెలిచేశారనమాట. అండ్ ఆర్సీబీ బౌలింగ్ విషయానికి వచ్చామంటే జోస్ హ్యాజల్వుడ్ 3 ఓవర్స్ బౌలింగ్ చేసి 14 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. ఇక నెక్స్ట్ భువనేశ్వర్ కుమార్ 2 వికెట్స్ తీసుకున్నాడు అంతే. ఇక మిగతా వాళ్ళు కృణల్ పాండ్యా కానీ లేకుంటే శ్రేయస్ శర్మ మంచిగా బౌలింగ్ చేసినప్పటికీ లాస్ట్లో నేహల్ వజేరా హిట్టింగ్ చేయడం వల్ల మ్యాచ్ని గెలవలేకపోయారు. ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి వెళ్ళాలి అంటే ఇంకా ఎన్ని మ్యాచ్లు గెలవాలి? ఫస్ట్ మనం చూడాల్సింది అది కాదనమాట. వీళ్ళు ఓడిపోతున్నది వాళ్ళ హోమ్ గ్రౌండ్లో. ఎస్, హోమ్ గ్రౌండ్లో వాళ్ళకు మంచి రికార్డ్ లేదన్న విషయం అందరికీ తెలుసు. కానీ
ప్రతి సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఇంకా చాలా గలీజ్గా జరుగుతుంది అనమాట టోర్నమెంట్. వాళ్ళ హోమ్ గ్రౌండ్లో మ్యాచెస్ ఓడిపోవడం. ఎందుకంటే ఇంకా వాళ్ళకు 4 మ్యాచ్లు ఉన్నాయి హోమ్ గ్రౌండ్లో. 4 మ్యాచ్లు హోమ్ గ్రౌండ్లో ఉంటే అవే గ్రౌండ్లో 3 మ్యాచ్లు ఉన్నాయి. సో వాళ్ళకున్న పాయింట్స్ 8. అంటే ఇంకా 8 పాయింట్లు రావాలి అంటే 7 మ్యాచ్ల్లో ఇంకా 4 మ్యాచ్లు వాళ్ళు గెలవాలి. సో చూడ్డానికి చాలా సింపుల్గా కనిపిస్తుంది ఇది. బట్ ఇక్కడ టోర్నమెంట్ మధ్యలో నుంచి లాస్ట్ వరకు, అంటే టోర్నమెంట్ ఫస్ట్ నుంచి మధ్యలో వరకు ఒక రకంగా జరుగుతుంది, మధ్యలో నుంచి లాస్ట్ వరకు ఇంకొక రకంగా జరుగుతుంది అనమాట. ఎందుకంటే టీమ్స్ అన్నీ కూడా సో ఇక వాళ్ళ తప్పులు ఎత్తుక్కోవడం, ఎందుకంటే ఆలస్యంగా వెతుక్కుంటారు అనమాట కొన్ని టీమ్స్ తప్పులు చేసిన తప్పుల్ని, అవన్నీ కూడా వాళ్ళు సరి చేసుకొని వచ్చే టైంకి ఇక్కడ నుంచి మ్యాచ్లు గెలవడం స్టార్ట్ అవుతాయి అనమాట. అండ్ వీళ్ళకు ఉన్నది కూడా పెద్ద పెద్ద టీమ్స్తో మ్యాచెస్ ఉన్నాయి. సిఎస్కేతో ఒక మ్యాచ్, ఎస్ఆర్ఎస్తో ఒక మ్యాచ్, ఇంకా చాలా మ్యాచెస్ ఉన్నాయి. సో అంత ఈజీ కాదు వీళ్ళు ఇప్పుడు మ్యాచెస్ గెలవడం అన్నది. జాగ్రత్తగా ఆడాలి. లాస్ట్ ఇయర్ మా వాళ్ళు వచ్చారు మేము వచ్చేస్తాము అంటే మీ కాన్ఫిడెన్స్, కానీ ప్రతి సంవత్సరం ఒకేలాగా ఉండదు కదా. సో ఇంకా 4 మ్యాచ్లు గెలవాలి. మళ్ళీ వీళ్ళు ఇలానే లైట్ తీసుకుంటూ ఉన్నారనుకోండి, ఎందుకంటే ప్రతి మ్యాచ్ బయటకు వెళ్ళినప్పుడల్లా గెలవరు, ఇప్పుడు స్టార్టింగ్లో గెలిచారని చెప్పి ప్రతి మ్యాచ్ హోమ్లో ఓడిపోరు, అది కూడా నేను ఒప్పుకుంటాను. కానీ జాగ్రత్త పడకుంటే మొదటికే మోసం వస్తుంది ఆర్సీబీ. ఇదనమాట పరిస్థితి. ఇక మళ్ళీ ఈ సండేనే ఇద్దరి మధ్య మ్యాచ్ ఉందనమాట. బట్ ఈసారి ములన్పూర్లో ఉంది. మరి ఆ మ్యాచ్లో ఎవరికి గెలిచే ఛాన్స్ ఉంది? సో మీకు తెలుసు ములన్పూర్ గ్రౌండ్ ఎలా ఉంటుందో, పిచ్ రిపోర్ట్ అనేది అది 220, 230, 240 హై స్కోరింగ్ గ్రౌండ్ కాదు, అలా అని చెప్పి లో స్కోరింగ్ గ్రౌండ్ కూడా కాదు, యావరేజ్ బ్యాటింగ్ వికెట్ అనమాట. ఒక 170 to 180. సో పార్ స్కోర్ అనేది ఒక 170 అనుకోవచ్చు. సో ఒక 190 to 200 వరకు టచ్ చేశారు అనుకోండి, 190 అబోవ్ కొట్టారు అనుకోండి, ఆ టీం ఇక కళ్ళు మూసుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా మ్యాచ్ గెలిచి తీరుతుంది. సో ఇక్కడ టాస్ అనేది పెద్ద ఇంపార్టెంట్ కాకపోవచ్చు. దానికి కారణం ఏంటి అంటే ఇది మధ్యాహ్నం జరుగుతుంది కాబట్టి ఏ టీం అయినా సరే, ఇది ఆర్సీబీ అయినా పంజాబ్ అయినా ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు స్కోర్ని మైండ్లో పెట్టుకొని బ్యాటింగ్ చేయాలి. సో ఇప్పుడు ఎందుకు నేను స్టాట్స్ ఏమీ చెప్పట్లేదంటే ఒకరోజు గ్యాప్లోనే ఇప్పుడు మళ్ళీ అదే ప్లేయింగ్ ఎలెవెన్తో వస్తారనమాట. ఏ చేంజెస్ ఉండవు, సేమ్ ప్లేయింగ్ ఎలెవెన్. ఏమన్నా పిచ్చుకు తగ్గట్టు ఒక స్పిన్నర్ని మార్చడం, ఒక బ్యాట్స్మెన్ని మార్చడం 2 టీమ్స్లో జరిగే ఛాన్స్ మాత్రమే ఉంటుంది. సో అందుకే ఇక మళ్ళీ నెక్స్ట్ డే జరిగేదానికి మళ్ళీ స్టాట్స్ ఏం మనకు ప్రిపేర్ చేసే టైం కూడా లేదు కాబట్టి నేనేం పెద్దగా చెప్పట్లేదు. సో ఈ మ్యాచ్ విషయానికి వచ్చాము అంటే పిచ్ రిపోర్ట్ మీద ఎక్కువగా డిపెండ్ అయింది అనమాట. ఈ మ్యాచ్ మొత్తం టాస్ మీద కూడా కాదు, ఎందుకంటే తెలుసు కదా మీకు 3:30 జరగబోతుంది. సో ఈ మ్యాచ్లో వీళ్ళు గెలవాలి అంటే అది ఆర్సీబీ వాళ్ళు, ముఖ్యంగా వాళ్ళ సైడ్ నుంచే మాట్లాడదాం, వాళ్ళు రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటే సో ఫస్ట్ వీళ్ళు చేయాల్సిన పని, ఎందుకంటే ఇక్కడంటే బౌలింగ్ పిచ్ వచ్చేసింది కాబట్టి వాళ్ళ ఓపెనర్స్ ఆడలేదు. కానీ ములన్పూర్లో చెప్పే కదా యావరేజ్ బ్యాటింగ్ వికెట్, ఖచ్చితంగా ప్రియాంశ్ ఆర్య దగ్గర నుంచి ఒక పెద్ద థ్రెట్ ఉంటుంది. చిన్న స్థలంలోనే ఉంటుంది అనుకున్నాము, బస్ మిస్ అయిపోయారు అనమాట మీరు. ఇక అలాగే ప్రప్సిమ్రన్ సింగ్ కూడా మంచి టచ్లో కనిపిస్తున్నాడు. శ్రేయస్ అయ్యర్ అంటే వీళ్ళు టాప్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట వీళ్ళది కూడా. సో శ్రేయస్ అయ్యర్ మంచి ఫామ్లో ఉన్నాడు. ఇక వీళ్ళు ఇప్పుడు ఉన్న వీక్ పాయింట్ అంటే వాళ్ళ వీక్ లింక్ని మ్యాక్స్వెల్ కూడా తీసేశారు ఇప్పుడు. సో చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అయిపోయింది వీళ్ళది. ఇక చాహల్ ఫామ్లోకి రావడము, వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఫైర్ మీద ఉన్నారనమాట. ఇది పరిస్థితి. ఇక మనం ఆర్సీబీ విషయానికి వచ్చాము అంటే సో వీళ్ళది కూడా మంచిగానే ఉంది. ఇంకా చెప్పాలంటే వీళ్ళు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. వీళ్ళు అవే గ్రౌండ్స్లో ఆడుతున్నప్పుడు బాగా ఆడుతున్నారు, బాగా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ బౌలింగ్ కూడా వీళ్ళకు బాగా సెట్ కూడా అవుతుంది ఆ పిచ్ అనేది. ఎందుకంటే యావరేజ్ బ్యాటింగ్ వికెట్ కాబట్టి బౌలింగ్కి ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్, జోస్ హ్యాజల్వుడ్ ఫామ్లో ఉన్నారు అంటే దే కెన్ ట్రబుల్ పంజాబ్ కింగ్స్ బ్యాట్స్మెన్. బట్ ప్రతిసారి అలా జరగదనమాట. ఇప్పుడు మీరంటే మీ హోమ్ గ్రౌండ్లో వీక్ ఉన్నారని చెప్పి వాళ్ళ హోమ్ గ్రౌండ్లో వాళ్ళు కూడా వీక్ ఉంటారు అనుకోవడం మంది తప్పు అవుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ ఆడిన మ్యాచెస్లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే అక్కడ ఓడిపోయారు అనమాట రాజస్థాన్తో. మిగతా 2 మ్యాచ్లు కూడా వాళ్ళు గెలిచారు. సో వాళ్ళకు ఆ కండిషన్స్ బాగా ఉన్నాయి, బాగా తెలుసు. సో ఇప్పుడు మీరు వెళ్ళి కొత్తగా ఆ కండిషన్స్కు అడాప్ట్ అవ్వాలి. సో ఎలా అడాప్ట్ అవ్వాలి అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు చూసామంటే టిమ్ డేవిడ్ ఈరోజు మ్యాచ్లో ఎలా అయితే ఆ కండిషన్ని తొందరగా అసెస్ చేసుకుని అడాప్ట్ అయ్యాడో ఆ విధంగా అడాప్ట్ అవ్వాలి. లేదంటే మాత్రం రివెంజ్ లేదు, తొక్కలేదనమాట. ఈ మ్యాచ్ కూడా ఓడిపోతారు. సో ఈ మ్యాచ్లో నన్ను అడిగితే మాత్రం ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో పంజాబ్ కింగ్స్ హాట్ ఫేవరెట్, డౌటే లేదు. బ్యాటింగ్ బౌలింగ్ అన్నింటిలో కూడా దుమ్ము లేపేస్తుంది కాబట్టి. సో మరి కండిషన్స్ వాళ్ళకే ఉన్నాయి కాబట్టి నేను కూడా పంజాబ్ కింగ్స్కే ఎక్కువ ఫేవర్ ఇస్తున్నాను. సో ఎలా అయితే చెప్పా కదా 5% ఎలా అయితే ఇచ్చానో ఆర్సీబీకి వాళ్ళ హోమ్ గ్రౌండ్ ఆడేటప్పుడు, ఇక్కడ కూడా పంజాబ్ కింగ్స్ ఒక 5% అనమాట. అంటే 55%, 45% ఆర్సీబీకి ఇస్తున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. రివెంజ్ మ్యాచెస్ చాలా అద్భుతంగా ఉంటాయి అనమాట చూడడానికి. లెట్స్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.